నైట్ నా పాటికి నేను చొక్కలు లెక్కేసుకుంటా బిల్డింగ్ పైన హాయిగా పడుకుంటే వచ్చేస్తున్నారా బుల్లోడా అనుకుంటా ఆ వానదేవుడు వచ్చేయడండి. తేరా చూస్తే పొద్దునకైతే పరిస్థితి ఇది. సర్లేని సామాన్లు సర్దేసి కింద దిగిపోయి బ్రష్ చేసేసి ఒక చక్కటి టీ అండ్ ఆమ్లెట్ తో డే అయితే స్టార్ట్ చేశాను. డైలీ ఇంట్లోనే టిఫిన్ తింటే హెల్త్ పాడైపోద్ది కదని బయట ఒక బొడ్డగాడు వెళ్తుంటే ఆ టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను కానీ ఏం తేవాలో చెప్పలేదు. వాడు చూస్తేనేమో ఇడ్లీ తీసుకొచ్చిండు. సర్లే ఏదో ఒకటి వేసేద్దామని అది కూడా తినేసాను. మొబైల్ చూస్తూ పల్లి వండలు తింటుండగా బయట మామిడికాయలు వచ్చాడు. నేనైతే ఒక పరక మామిడికాయలు అయితే తీసుకున్నాను. కాస్ట్ ఎంత పడిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. మధ్యాహ్నం భోజనం అయితే సంప్రదాయంగా పద్ధతిగా పప్పు ఆవకాయ వేసుకుని అయితే కంప్లీట్ చేసేసాను. మీకు కూడా ఒక ముద్దు పెట్టాలేనండి, తినండి. అలా కొట్టు దగ్గర పంపితే ఒక డైరీ మిల్క్ అండ్ కిట్ క్యాట్ వేసేసాను. సాయంత్రం స్నాక్స్కి వెళ్దామంటే ఈ వర్షం అయితే వర్షం చేసింది. అయినా మనం అవుతామని చెప్పండి, అది అలాగానే మనం ఎలా వెళ్ళి తెచ్చేసుకున్నాం. ఏ మాట కానండి, ఊర్లో ఎలాంటివి తిన్నా సరే అన్హెల్దీ అనిపించవు ఏంటో గానీ. ఇవి తినేసాక ఒక పీస్ఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. అసలు మనం ఎందుకు పుట్టాం, అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి అని పిచ్చి ఆలోచనలు ఆలోచించేసుకుంటూ మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను. నైట్కి వంకాయ మాంసం అయితే వండారండి. మీకైతే కందనకైతే ఒక ముద్ద పెడతాను, తిని చూడండి. ముందుగా మీ అందరి కోసం ఒక మాట, ఈ ఛానల్ ఫ్యూచర్లో ఎంతో ఎత్తుగా ఎదగబోతుంది.